ప్రభుత్వ ఆసుపత్రి రాజులు. మనం గతంలో కూడా చాలాసార్లు గైనకాలజిస్ట్ లేరని, అలాగే ఎక్విప్మెంట్ లేదని, దానివల్ల ఓపీ తగ్గిపోతుందని, అలాగే ఎవరైతే వైద్యానికి వస్తున్నారో ఇబ్బందులు పడుతున్నారని ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అది ఈ రోజుకి పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా విమెన్, స్త్రీలు లేకపోతే మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించి వ్యవహారం చూసినట్టయితే గైనకాలజిస్ట్ కావాలి. గత 2-2.5 సంవత్సరాలుగా మనం వ్యవహారాన్ని చూస్తూ ఉన్నాం. అంతకంటే ముందే ఉన్న పరిస్థితి ఇది. గైనకాలజిస్ట్ లేరు. 2 పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఖాళీగా. ఎవరు ముందుకు రావట్లా. 2-3 ఇంటర్వ్యూలు పెట్టిన మాట వస్తున్నాయి. కొంతమంది ఆప్ట్ చేశారు, కానీ మళ్ళీ బ్యాక్అవుట్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పని చేయడానికి ఇష్టం లేక. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈ రోజున గైనకాలజిస్ట్ పోస్ట్ ఒకటి ఫిలప్ చేసుకున్నాం. రెగ్యులర్గా మనకు నడుస్తూ ఉంది. మహిళలకు సంబంధించిన ఏదైతే డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా చేసుకోవటానికి ఈరోజు మనకు అవకాశం ఉంది. ఇదొక అందరూ కూడా గమనించదగ్గ విషయం. మహిళలందరూ ఈ ఫెసిలిటీని లేకపోతే గైనకాలజిస్ట్ ఉండటాన్ని దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే రెండవది ఏమిటంటే ఆర్థోపెడిషియన్ మన దగ్గర రెగ్యులర్గా ఉన్నారు. బోన్స్కి సంబంధించిన డాక్టర్ గారు. కానీ సరైన ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు. లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేదు. దానివల్ల సర్జరీలు చేయలేకపోతున్నాననే విషయం మన దృష్టికి తీసుకురావటం జరిగింది. ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేసుకోవటం జరిగింది. అంటే అలాంటి పరిస్థితి వచ్చిందంటే డాక్టర్ ఉండి ఎక్విప్మెంట్ లేకపోవటం ఒక పరిస్థితి అయితే, ఎక్విప్మెంట్ ఉండి డాక్టర్ లేకపోవటం ఇంకో పరిస్థితి. ఈ 2 పరిస్థితుల్ని ఈ టైంకి మనం ఇప్పటికీ అధిగమించగలిగాం. ఇవన్నీ కూడా మనం మొబిలైజ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ రోజున సుమారు 25 లక్షల విలువైన ఎక్విప్మెంట్ మనం ఈ రోజున తెప్పించుకోవటం, అది 80వ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం దీన్ని ప్రారంభించుకోవటం చాలా ముఖ్యమైన విషయం. అందరికి కూడా తప్పనిసరిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే హాస్పిటల్కి సంబంధించిన ఇప్పుడు ఈ డ్రైనేజీ సంబంధించిన విషయాలు కానీ, మిగిలిన విషయాలు కానీ ఇంకా ఒక 25-30 లక్షల రూపాయలతో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ హాస్పిటల్ ఇంకా ప్రయోజనకారిగా ఉండాలి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నీడ్స్ని అటెండ్ అవ్వగలగాలి. మెడికల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీర్చగలగాలి. కాబట్టి ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా పునరంకితమై తప్పనిసరిగా బాగా పనిచేస్తారని. ఎందుకంటే చాలా కాలంగా ఈ విమెన్ సైడ్, మహిళల సైడ్ అది ఇబ్బంది పడ్డాం. చాలామంది అమలాపురం రిఫర్ చేసేసారు, కాకినాడకి రిఫర్ చేసేసారు. అలాంటి సందర్భాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకొని నేను సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తాను, తప్పనిసరిగా మీరు ఆర్గనైజ్ చేయండి. మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటట్టుగా ఆర్థోపెడిక్ వింగ్ని కూడా, ఆ డిపార్ట్మెంట్ని కూడా ఇంకొంచెం బలోపేతం చేసి డాక్టర్ గారు కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తారని. మిగిలిన విభాగాలు మనం అలాగే ఈ మధ్యకాలంలో మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డయాలసిస్ యూనిట్ కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని మళ్ళా ఇంప్రూవైజ్ చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకొంచెం మంచి ఫెసిలిటీ తీసుకొచ్చి డాక్టర్లు మరింత ఎఫెక్టివ్గా పనిచేసి ముందుకు తీసుకెళ్తారని, ఇక్కడ ప్రజా వైద్యాన్ని ఒక మంచి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. మొదటిగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము రాజుల్లో వర్క్ చేసే, రాజుల్ సిహెచ్సిలో వర్క్ చేసే డాక్టర్స్ ఈరోజు మాకు ఇక్కడ ఎన్జిటి ఫండ్స్ ద్వారా వచ్చిన ఆర్థో ఎక్విప్మెంట్ అండి. ఎన్జిటి ఫండ్స్ ద్వారా మనకి ఇప్పటికే డయాలసిస్కి సంబంధించి ఒక జనరేటర్ వచ్చింది. అది ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది అండ్ రన్నింగ్లో ఉంది. ఈరోజు ఎన్జిటి ఫండ్స్ ద్వారా 25 lakhs విలువ చేసే ఆర్థో ఎక్విప్మెంట్ రావడం జరిగిందండి. అది మన గౌరవనీయులైన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు.
త్వరలో ఇంకా దానికి రావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ అంతా మేము ప్రొక్యూర్ చేసి దానికి సంబంధించిన సర్జరీ స్టార్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. ఈ ఎన్జిటి ఫండ్స్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో, వెంకటపతి రాజు గారి ప్రోత్సాహంతో ఈ ఫండ్స్ కొంచెం త్వరగా వచ్చి మాకు ఎక్విప్మెంట్ ఇక్కడికి చేరింది. దానికి సంబంధించిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు, ఆయన ఆ ఎక్విప్మెంట్ కోసం మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారని.